నమస్కారం భక్తులారా, స్వాగతం మన ఛానల్కి. ఈ రోజు మీతో పంచుకోబోయే విషయానికి కుంభరాశి వారికి చాలా ప్రత్యేకమైనది, చాలా ముఖ్యమైనది. ఆగస్టు 1, 2, 3, 4 తేదీలు కుంభరాశి వారి జీవితంలో ఒక సున్నితమైన సమయం. ఈ 4 రోజుల్లో మీ కష్టార్జితం ఏదో ఒక రూపంలో మీ నుండి జారిపోయే అవకాశం ఉందని జ్యోతిష్య పరిశీలన చెబుతోంది. కానీ ఆ నష్టం వెనుక ఉన్నది ఎవరు? నిజంగా ఎవరో ఒక వ్యక్తి కావొచ్చు, లేదా మీలోనే దాగి ఉన్న ఒక అలవాటు కావొచ్చు, లేదా గ్రహాల ప్రభావం వల్ల ఏర్పడే ఒక తాత్కాలిక పరిస్థితి కావొచ్చు. ఈ వీడియో చివరి వరకు చూస్తే, ఈ నష్టాన్ని ఎలా గుర్తించాలో, ఎలా జాగ్రత్త పడాలో, మీ కష్టార్జితాన్ని ఎలా కాపాడుకోవాలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది భయపెట్టడానికి చెప్పే మాట కాదు, ఇది మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి చెప్పే మాట. మన పెద్దలు ఎప్పుడూ చెప్తారు, జాగ్రత్త ఉన్నవాడికి ఎప్పుడూ నష్టం తక్కువ అని. ఈ వీడియోలో మనం జ్యోతిష్య నేపథ్యం ఏమిటో తెలుసుకుంటాం, ఒక హృదయాన్ని కదిలించే కథ వింటాం, ఆచరించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుంటాం, ఒక సులభమైన పరిహార విధానం నేర్చుకుంటాం, చివరగా దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో అర్థం చేసుకుంటాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు ఓపికగా చూడండి, ఎందుకంటే మధ్యలో ఒక ముఖ్యమైన రహస్యం మీ కోసం ఎదురుచూస్తోంది. ముందుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి కుంభరాశికి అధిపతి అయిన శని గ్రహం గురించి కొంచెం తెలుసుకుందాం. శని అంటే భయపడాల్సిన గ్రహం కాదు, శని అంటే న్యాయం చెప్పే గ్రహం, క్రమశిక్షణ నేర్పే గ్రహం, ఓర్పు పరీక్షించే గ్రహం. కుంభరాశి వారు సాధారణంగా స్వతంత్రంగా ఆలోచించేవారు, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లేవారు, మానవత్వం పట్ల ఎక్కువ ప్రేమ చూపేవారు. కాని ఈ 4 రోజుల్లో గ్రహగతుల కారణంగా ధనస్థానంపై, వ్యయస్థానంపై కొంత ఒత్తిడి ఏర్పడుతుందని పండితులు చెబుతారు. దీని అర్థం మీ డబ్బు ఎవరో దొంగతనం చేస్తారని కాదు. దీని అర్థం ఈ సమయంలో మీ ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మామూలు కంటే కొంచెం ఎక్కువ జాగ్రత్త అవసరం అని. మన సనాతన సంప్రదాయంలో ధనం అనేది కేవలం కాగితం ముక్క కాదు, అది లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది. ఆమెను గౌరవించాలంటే, జాగ్రత్తగా సంపాదించడం ఎంత ముఖ్యమో, జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం అని పెద్దలు చెబుతారు. ఈ 4 రోజుల్లో అనవసర ఖర్చులు, తొందరపాటు నిర్ణయాలు, తెలియని వ్యక్తుల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టడం వంటివి నివారించాలని జ్యోతిష్యం సూచిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయానికి గుర్తుంచుకోండి, ఇవి సాంప్రదాయిక నమ్మకాలు, కుటుంబాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, గురువుని బట్టి కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి దీన్ని ఒక మార్గదర్శకంగా తీసుకోండి తప్ప, ఖచ్చితమైన శాసనంగా కాదు. ఇప్పుడు మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఇది పూర్తిగా భావనాత్మకమైన, స్ఫూర్తినిచ్చే కథ. ఒక చిన్న ఊరిలో వెంకటరత్నం అనే ఒక మధ్యతరగతి వ్యాపారి ఉండేవాడు. అతను కుంభరాశివాడు. చిన్న కిరాణా దుకాణం నడుపుతూ, కష్టపడి సంపాదించిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి ఒక మంచి గుణం ఉండేది, ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే సాయం చేసేవాడు. ఒకరోజు అతని దుకాణానికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. తనను తాను పెద్ద వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్నాడు. తక్కువ కాలంలో డబ్బు రెట్టింపు చేసే ఒక పథకం గురించి చెప్పాడు. వెంకటరత్నం మనసులో ఒక చిన్న సందేహం వచ్చింది. కాని ఆ వ్యక్తి మాటలు చాలా నమ్మకంగా ఉన్నాయి కాబట్టి, తన కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులో కొంత భాగం ఆ పథకంలో పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి ఊరు నుండి మాయమయ్యాడు. వెంకటరత్నం గుండె బద్దలైంది. తాను నమ్మిన వ్యక్తి తనను మోసం చేశాడని తెలుసుకున్నప్పుడు అతనికి కోపం రాలేదు, బాధ వేసింది. అతను తన గురువు దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకున్నాడు. ఆ గురువు అతనితో ఒక మాట చెప్పారు, నష్టం కలిగించినది ఆ వ్యక్తి కాదు నాయనా, నీ తొందరపాటు నిర్ణయం. ప్రతి మనిషిలో ఒక శత్రువు దాగి ఉంటాడు, అదే అత్యాశ, అదే ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోవడం. ఈ మాట వెంకటరత్నం హృదయాన్ని కదిలించింది. అప్పటి నుండి అతను ప్రతి ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు కొంచెం సమయం తీసుకోవడం, కుటుంబ సభ్యులతో చర్చించడం, తొందరపడకుండా ఆలోచించడం అలవాటు చేసుకున్నాడు. క్రమంగా అతని వ్యాపారం మళ్లీ నిలదొక్కుంది, మనశ్శాంతి తిరిగి వచ్చింది. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, కొన్నిసార్లు మన నష్టానికి కారణమయ్యే రహస్య శత్రువు బయట ఉండడు,
అది మన లోపలే దాగి ఉంటుంది. మన తొందరపాటులో, మన అత్యాశలో, మన అప్రమత్తత లోపంలో దాగి ఉంటుంది. ఇప్పుడు ఈ 4 రోజుల్లో పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది, తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఆర్థిక సలహాలను వెంటనే నమ్మకండి. ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, కొంచెం సమయం తీసుకుని ఆలోచించండి. రెండవది, పెద్ద మొత్తంలో డబ్బును ఎవరికైనా అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ రోజుల్లో వీలైనంత వరకు వాయిదా వేయండి. మూడవది, ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి. నాలుగవది, ఇంట్లో అనవసర వాదనలు, డబ్బు విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రాకుండా చూసుకోండి. ఎందుకంటే అశాంతి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలవదని పెద్దలు చెబుతారు. ఇక్కడ ఒక సాధారణ తప్పు చాలామంది చేస్తుంటారు. అదేమిటంటే భయపడి అన్ని పనులు ఆపేయడం. అలా చేయాల్సిన అవసరం లేదు. జాగ్రత్త అంటే భయం కాదు, జాగ్రత్త అంటే అప్రమత్తత. మీ దైనందిన పనులు మామూలుగానే చేసుకోండి, కానీ ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపండి. ఇది కేవలం సాంప్రదాయిక నమ్మకం మాత్రమే అని గుర్తుంచుకోండి. దీన్ని అతిగా నమ్మి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ 4 రోజుల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి, మీ ధనాన్ని కాపాడుకోవడానికి సంప్రదాయంలో చెప్పబడిన ఒక సులభమైన పరిహార విధానం గురించి తెలుసుకుందాం. దీనికి మీకు కావలసినవి చాలా తక్కువ: ఒక చిన్న దీపం, కొద్దిగా నువ్వుల నూనె, ఒక పసుపు వస్త్రం, కొన్ని పూలు, మరియు మీ ఇంట్లో ఉన్న గణపతి లేదా లక్ష్మీదేవి చిత్రపటం. ఉదయం స్నానం చేసిన తర్వాత, ఇంటిని శుభ్రం చేసుకుని, పూజా మందిరంలో ఈ దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించే ముందు మనసులో మీ కుటుంబ శ్రేయస్సు కోసం, ఆర్థిక స్థిరత్వం కోసం ప్రార్థించండి. తర్వాత శని దేవునికి లేదా మీ కుటుంబ దైవానికి నమస్కరించి, ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని మీ శక్తి మేరకు కొన్నిసార్లు జపించండి. ఇది కుటుంబాన్ని బట్టి వేరే మంత్రం కూడా కావచ్చు. మీ గురువు సూచించిన మంత్రం ఉంటే దానినే అనుసరించండి. ఈ 4 రోజులు సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం వెలిగించడం మర్చిపోకండి. ఎందుకంటే సంధ్యా సమయంలో దీపారాధన చేయడం లక్ష్మీదేవిని ఆహ్వానించడంగా భావిస్తారు. అలాగే ఈ రోజుల్లో వీలైతే ఒక పేద వ్యక్తికి అన్నదానం చేయడం లేదా అవసరంలో ఉన్నవారికి చిన్న సాయం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. పూజ పూర్తయిన తర్వాత దీపాన్ని ఆర్పకుండా అదే వెలుగుతూ ఉండనివ్వండి. పూర్తిగా కరిగిపోయే వరకు అలాగే ఉంచండి. మొదటిసారి ఈ పద్ధతిని పాటించేవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిష్ఠగా, భక్తితో చేస్తే చాలు. ఖచ్చితత్వం కంటే భావన ముఖ్యం అని గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు ఈ ఆచరణ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. సాంప్రదాయిక నమ్మకం ప్రకారం, ఇలా భక్తితో దీపారాధన చేయడం, జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల మనసుకు స్థిరత్వం లభిస్తుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్పష్టత వస్తుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఇది ఖచ్చితంగా డబ్బు రెట్టింపు అవుతుందని కానీ, నష్టం పూర్తిగా ఆగిపోతుందని కానీ హామీ ఇచ్చే విషయానికి కాదు. కాని ఇది మీలో ఒక క్రమశిక్షణను, ఒక అప్రమత్తతను నింపుతుంది. ఆ అప్రమత్తతే నిజానికి మిమ్మల్ని నష్టాల నుండి కాపాడే నిజమైన శక్తి. మన పెద్దలు చెప్పే మాట ఏమిటంటే, దేవుడు మనకు దారి చూపిస్తాడు, కాని నడవడం మనమే నేర్చుకోవాలి. ఈ 4 రోజుల్లో మీరు చూపే జాగ్రత్త, మీరు చేసే భక్తి, మీరు కాపాడుకునే ఓర్పు, ఇవన్నీ కలిసి మీ జీవితంలో సానుకూల మార్పుకు దారితీస్తాయని నమ్మకం. ఇక్కడ నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన రహస్యం ఇదే: భక్తులారా, మీ ధనాన్ని తినేసే నిజమైన రహస్య శత్రువు ఎప్పుడూ బయట ఉండడు, అది మీలోనే ఉంటుంది. అది అత్యాశ కావొచ్చు, అది తొందరపాటు కావొచ్చు, అది అప్రమత్తత లోపం కావొచ్చు. ఈ 4 రోజులు గ్రహగతుల ప్రభావం ఒక హెచ్చరికగా భావించండి, భయంగా కాదు. మీలో ఉన్న ఆ శత్రువును గుర్తించి, జాగ్రత్తగా అడుగులు వేస్తే, ఏ నష్టమూ మిమ్మల్ని కదిలించలేదు. భక్తులారా, ఈ వీడియో ద్వారా మీకు ఉపయోగపడే విషయానికి ఏదైనా అందించగలిగానని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలను, మీ అనుభవాలను, మీ ప్రార్థనలను క్రింద కామెంట్ల రూపంలో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి, మరియు మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి.
తద్వారా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు మీకు అందుతూ ఉంటాయి. మా ఛానెల్లో ఉన్న మరో భక్తిపూర్వక వీడియోను కూడా తప్పకుండా చూడండి. అందులో మీకు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. చివరిగా, భగవంతుడు మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, ఆర్థిక స్థిరత్వంతో, శాంతితో నింపాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్కారం. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.